నమస్తే ఫ్రెండ్స్. కువైట్ ఎయిర్పోర్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందని మనం ఎదురు చూస్తుంటే ఇరాన్ ఎలా ఓపెన్ అవుతుందో మేము చూస్తామని వారానికి 2 సార్లు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై డ్రోన్లతో దాడి చేస్తుంది. 2 రోజుల క్రితమే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై ఇరాన్ డ్రోన్తో దాడి చేసింది. మళ్ళీ ఈ రోజు తిరిగి తెల్లవారుజామున కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై ఇరాన్ డ్రోన్తో దాడి చేయగా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని ఆయిల్ ట్యాంకర్ ని డ్రోన్ హిట్ కావడంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలైతే చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది త్వరగా స్పందించి సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేసే చర్యలు అయితే చేపట్టారు. ఈ దాడి అనంతరం కువైట్ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రతినిధి అయిన అబ్దుల్ రాజీ గారు ఈ దాడి కారణంగా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని ఆయిల్ ట్యాంకర్ కు భారీ నష్టం కలిగిందని ఆయన అధికారికంగా అయితే ప్రకటించారు. ఇరాన్ చేస్తున్న ఈ దాడుల కారణంగా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు భారీ నష్టం జరుగుతుంది. అలాగే సివిల్ ఏవియేషన్, టూరిజం కు భారీ నష్టాలు అయితే జరుగుతున్నాయి. ఇంకా వేలాది మంది మన భారతీయ ప్రయాణికులు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఈ దాడులు త్వరగా ముగిసి ఈ యుద్ధం త్వరగా ముగియాలని మనం కోరుకుందాము. ఎందుకంటే ఈ యుద్ధం ప్రభావం గల్ఫ్ లో పనిచేస్తున్న ప్రవాసుల మీద, ఇంకా ప్రవాస కుటుంబాల మీద కూడా పడే అవకాశం ఉంది. ఎలా అంటే ఆల్రెడీ ఈ రోజు ఇండియాలో ఒక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మీద 170 రూపాయలు రేట్ అయితే పెరిగింది. అలాగే నిత్యావసర సరుకులు కూడా రేట్లు అయితే విపరీతంగా పెరిగే అవకాశాలు ఉంది. కాబట్టి త్వరగా ఈ యుద్ధం ముగిసి తిరిగి కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెన్ కావాలని మనం కోరుకుందాం. అంతవరకు కువైట్ లో ఉన్న మన తెలుగు ప్రవాసులు జాగ్రత్తగా ఉండండి. మీకు గనుక వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.